హరి ఓం. ఈశావాస్యోపనిషత్ 8వ మంత్రం. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూ స్వయంభూ యాథా తథ్యతో అర్థాన్ వ్యదధాత్ చ శాశ్వతీభ్యః సమాభ్యః. ఈ 8వ మంత్రంలో భగవంతుడి యొక్క లక్షణాలు ఇప్పటి వరకు మనకి ఏదైతే ఈశా అని చెప్పారో లేదా ఆత్మ అని చెప్పారో, ఆ ఈశా లేదా ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఈ మంత్రానికి మహాత్ములు మనకి 3 రకాలుగా అర్థాలు ఇచ్చారు. ఒకటి, మొదటిది సపర్యగాత్ శుక్రం అకాయం ఆవరణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం. ఇక్కడ సపర్యగాత్, పర్యగాత్ అంటే సర్వత్రము అదే వ్యాపించి ఉన్నది, సర్వత్రము అదే ఉన్నది. అంటే మనకి ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు కదా, ఆ సర్వం సర్వత్రా అదే ఉన్నది, అది పర్యగాత్. అందరినీ ప్రకాశించేది కూడా అదే, అన్ని చోట్ల ఉన్నది అదే, అందరినీ ప్రకాశించేది అదే, అందరికంటే వేరుగా నిర్లిప్తంగా ఉండేది కూడా అదే, అందరికీ అధిష్టానం కూడా అదే, అందరూ పొందవలసింది కూడా అదే. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ ఒక్క పదంలో. సపర్యగాత్, సపర్యగాత్. శుక్రం, శుక్రం అంటే స్వయం ప్రకాశతత్వం. స్వయం ప్రకాశతత్వం అంటే దానిని తెలుసుకోవడానికి వేరే కాంతి జనకం అవసరం లేదు, దాని కాంతిలోనే మనకి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకం ఉందంటే నాకు ఈ పుస్తకం కనపడాలంటే ఆ లైట్ ఉండాలి. బయట వస్తువు కనపడాలంటే సూర్యుడైనా ఉండాలి, చంద్రుడైనా ఉండాలి, కాంతి అయినా ఉండాలి, ఓ కాంతి జనకమైనా ఉండాలి. కానీ ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి ఆత్మ చైతన్యంలోనే తెలుస్తున్నాయి. మనసులో జరిగే ప్రతి అలజడి మనకి తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? ఆత్మకాంతిలో తెలుస్తోంది. స్వప్నంలో జరుగుతున్నవన్నీ తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? ఆత్మకాంతిలో తెలుస్తోంది. మనం కూర్చుని మనోరాజ్యం చేసుకుంటే మన మనసులో ఏవో అల్లుకోవచ్చు మనం. అవన్నీ మనకి ఎవరి కాంతిలో తెలుస్తున్నాయి? ఆత్మకాంతిలో తెలుసుకుంటున్నాం మనం. అందుకనే శుక్రం అంటే స్వయం ప్రకాశం. ఆ ఆత్మతత్వమే అందరికీ కాంతిని ఇస్తోంది. దాని కాంతిలోనే మనందరినీ తెలుసుకుంటున్నాము. అది తప్ప వేరే కాంతి జనకాలు ఏవైతే మనకి కనపడుతున్నాయో అవన్నీ ఏ కాంతి జనకము కూడా ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపచేయలేదు. ఆత్మకాంతి వల్లనే అందరినీ మనం తెలుసుకుంటున్నాము. అసలు మనం ఏమేమి కాంతి జనకాలని మనకు తెలుసు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్, అగ్ని. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అంటే ఆ ఆత్మతత్వాన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, విద్యుత్ కానీ, అగ్ని కానీ, నూనె దీపం కానీ అసలు ఏది కూడా ఆత్మని ప్రకాశింపజేయలేవు. కానీ ఆత్మ యొక్క అస్తిత్వం, ఆత్మ యొక్క స్ఫూర్తి లేకుండగా
ఎవరిలోనూ కాంతి సంభవం కాదు. ఎందుకంటే ఆ ఈశ, ఆ ఆత్మయే అందరినీ తనలో ఉంచుకుని అందరికీ శక్తినిచ్చి అందరినీ ప్రకాశింపజేసేది ఆ ఈశతత్వమే. అదే భగవద్గీతలో కూడా భగవంతుడు ఏమని చెప్తుంటాడు, ఈ సూర్యుడిలో ఉన్న కాంతి, చంద్రుడిలో కాంతి, నక్షత్రాల్లో కాంతి అన్నీ నావే, అన్నీ నేనే, అన్నీ నావే అంటుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మూల శక్తి ఒకటే ఉంది, మూలతత్వం ఒకటే ఉంది. అదే వివిధ రూపాల్లో బయట మనకి కనిపిస్తోంది. కానీ ఆత్మ ఎంత సూక్ష్మము, అది స్వయం జ్యోతి. ఆ స్వయం జ్యోతి పదార్థం ఏదైతే ఉంటుందో దాని కాంతిలోనే తెలుసుకోవాలి. వేరే కాంతి జనకాలు అవసరం లేదు. సూర్యుడిని మనం చూడాలంటే మనకి వేరే కాంతి జనకం అవసరం లేదు కదా, కళ్ళు ఉంటే చాలు. కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ఆత్మతత్వాన్ని చూడడానికి సూర్యుడు అక్కర్లేదు, కళ్ళు అక్కర్లేదు, మనసు అక్కర్లేదు, బుద్ధి అక్కర్లేదు. అది సాక్షాత్ అపరోక్ష తత్వము. అందుకనే అది శుక్రం. సపర్యగాత్ శుక్రం. అకాయం. అకాయం అంటే సూక్ష్మ శరీరం లేదు అని. అవ్రణం అంటే అవ్రణం అస్నావిరం. అస్నావిరం అంటే స్నాయురహితము. స్నాయురహితము అంటే అందులో రక్తం ప్రవహిస్తున్న నాళులు ఉన్నవి, లేదా ఒక నర్వస్ సిస్టమ్ ఉన్నవి. ఇలాంటి దేహం అంటే మనకి ఎలాంటి దేహం ఉందో అలాగే అవ్రణం. అవ్రణం అంటే అక్షత అని, అంటే క్షయించుకుపోతుంది. అలా క్షయించుకుపోయే దేహము ఆత్మకి ఉండదు. అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆత్మకి స్థూల సూక్ష్మ కారణ దేహాలన్నీ ఏమీ ఉండవు. శుద్ధం. శుద్ధం అంటే మనం ఏదో బీజాలు వెళ్ళి అతుక్కున్నాయి ఆత్మకి, అందుకే జీవ బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాం? ఆత్మకి అసలు అతుక్కునే ఛాన్సే లేదు. ఎందుకని? అది శుద్ధం ఏకం. ఉన్నదే ఒకటి, అదేమో శుద్ధం, అదేమో స్వయం ప్రకాశతత్వం. శుద్ధం ఏకం స్వయం ప్రకాశతత్వం. అటువంటి తత్వం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఎవరి వల్ల ఇంప్యూర్ అవుతుంది? కాబట్టి వేరే ఇంకో వస్తువే లేనప్పుడు అది వచ్చి దీన్ని అతుక్కుని ఇది మళ్ళీ దీని యొక్క శుభ్రతని కోల్పోయి అలాగేం జరగదు, జరిగే ఛాన్సే లేదు. ఎందుకని? అది శుద్ధం. అపాప విద్ధం, నిష్పాపం అన్నమాట. అంటే నిష్పాపం అంటే ఎప్పుడు దానికి ఏ బంధనాలు, కర్మబంధనాలు ఎప్పుడు వచ్చి దాన్ని అతుక్కోలేదు. ఎవరిని? ఆత్మని. అదే ఈశతత్వాన్ని. అపాప విద్ధం. కవి అంటే సర్వజ్ఞుడు. కవి అంటే ఏంటి? అన్నీ తెలిసినవాడు అని. కవి అంటే సర్వజ్ఞ. మనీషి అంటే మనసుని శాసించేవాడు. పరిభూ అంటే అన్ని చోట్ల ఉంటూ అన్నింటికంటే సర్వోత్కృష్టమైన అస్తిత్వము. ఈ పరిభూనే భగవంతుడు ఏమంటున్నారు? మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అంటే ఆ సర్వోత్కృష్టమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువే ఈశ, అదే ఆత్మ. దాన్నే ఇక్కడ పరిభూ అన్నారు. తర్వాత స్వయంభూ అంటే అది తనంతట తానే అస్తిత్వంలో ఉంది. దాన్ని ఎవరూ తీసుకురాలేదు, ఎవరూ లాంచ్ చేయలేదు, ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోదు, ఎప్పుడో ఒక కాలంలో రాలేదు, ఏదో ఒక కాలంలో పోతుంది, అలా ఉండదు. స్వయంభూ అంటే అసలు ఉన్నదే అదొక అస్తిత్వం. స్వయంభూ, తనంతట తానే అది ఉన్నది. అది స్వయంభూ సత్వస్తువు కాబట్టి స్వయంభూ, చిత్వస్తువు కాబట్టే
స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశంని ఇక్కడ ఏమన్నారు? శుక్రం. శాశ్వతోభ్య సమాభ్య అంటే నిత్యం సంవత్సరాఖ్య ప్రజాపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళకి తగినట్టుగా కర్మల్ని నిర్ధారించింది. అంటే మనలో ఉండే ఒక వ్యష్టి రూపంలో చూసుకుంటే మన బుద్ధి లేదా మన ఇంద్రియాలు అంటే మనలో ఉండే వ్యవస్థ ఎలా పనిచేయాలో అది నిర్ధారించేస్తోంది. అలాగే సమష్టిలో తీసుకున్నప్పుడు ఈ సృష్టి అంతా నడుస్తున్నప్పుడు ఆ అడ్మినిస్ట్రేటర్లు ఏ పనులు ఎలా చేయాలో అనేది ఆ భగవతత్వం వాళ్ళ చేత వాళ్ళ యొక్క కర్మల్ని విభాగం చేసేసి అందరికీ ఒక టైం టేబుల్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఆ తత్వం, ఆ ఈశతత్వం. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అశ్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూ స్వయంభూ యాథా తత్యతో అర్థాన్ వ్యదదాచ్చ శాశ్వతీభ్యః సమాభ్య.